రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తోడగొట్టారు. ఐటీ దాడులు కాదు కదా, ఎవరితో కక్ష కట్టినా సరే ఏపీ ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన ఐటీ దాడులపై ఏమాత్రం ఆందోళన వ్యక్తం చేయలేదు. ఎంత కక్ష కట్టినా స్టీల్ ఫ్యాక్టరీ కోసం తన పోరాటం ఆగబోదని చెబుతున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేసి ఖచ్చితంగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా మోదీ సీఎం రమేష్ కు ఐటీ దాడుల బహుమతి ఇచ్చారు. దాన్ని సీఎం రమేష్ పూచికపుల్లా తీసిపడేశారు. రెగ్యులర్ గా ఐటీ కడుతున్నామని దాడుల భయం సృష్టించడానికే తప్ప ఇంకా దేనికోసమూ కాదన్నారు. అలాంటి వాటికి భయపడేది లేదన్నారు. 15 మంది కమిషనర్ స్థాయి అధికారులతో సీఎం రమేష్ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్వగ్రామం వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుట్ల మండలం పోట్లదుర్తిలో నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం రమేష్ బంధువు గోవర్ధన్ నాయుడు ఇంట్లోనూ ఐటీ సోదాలు సాగుతున్నాయి. సీఎం రమేష్ కి దగ్గర బంధువైన గోవర్ధన్ నాయుడు కాంట్రాక్టర్ గా ఉన్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో కంపెనీ సీఎం రమేష్ కుంది. దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు చేపడుతూ ఉంటారు. ఆయన వ్యాపార సంస్థలపై దాడులు జరుగుతాయని తెలిసినా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్ని దాడులు చేసినా తన పోరాటం ఆగబోదని సీమ పౌరుషాన్ని ఢిల్లీ వీధుల్లో చూపించారు. కేసుల భయంతో అల్లాడిపోతూ రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిన జగన్ కు సీఎం రమేష్ స్పందన పరువు పోయేలా చేసింది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.